వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. 2 దశాబ్దాలుగా తెలంగాణలో పల్లె పల్లెన ఆ పాట మారుమోగిపోయింది. ఉద్యమ కాలంలోనూ ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కూడా ఆ పాటను చాలామంది పాడుకున్నారు. ఇప్పుడు అదే గీతం రాష్ట్ర గీతమైంది. ఆ గీతాన్ని రాసిన రచయిత అందశ్రీ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. మనతో అందశ్రీ గారు, మీకు ముందుగా అభినందనలు. మా ఇంటర్వ్యూకి వచ్చినందుకు ధన్యవాదాలు కూడా. నమస్కారం. నేను కూడా మీకు గుండె నిండుగా నమస్కారాలు చెప్తున్నా. అందశ్రీ గారు, ముందుగా గత 20 ఏళ్ళుగా మారుమోగిన పాట ఏంటి, ఇప్పుడు మారిపోయి రాష్ట్ర గీతంగా మారిన పాట ఏంటి, మనం ఒకసారి విందాం. విన్న తర్వాత మనం ఇంటర్వ్యూకి వెళ్దాం. ఓకే, కానీ రైట్, పీసీఆర్. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరిత గల తల్లి నీరాజనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం. 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ. నది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండడు కుమురం భీముడే నీ బిడ్డ. పోతనది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండడు కుమురం భీముడే నీ బిడ్డ. కాకతీయ కళా ప్రభల క్రాంతిరేఖ రామప్ప, కాకతీయ కళా ప్రభల క్రాంతిరేఖ రామప్ప. గోలుగొండ నవాబుల గొప్ప వెలుగె చార్మినారు. జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరిత గల తల్లి నీరాజనం, పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. జానపద జనజీవన జావళీలు జానువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు, జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం. అమ్మ నీవే మా ప్రాణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. గోదావరి కృష్ణమ్మలు తల్లి నిన్ను కడుపంగా, పచ్చని మా నేలల్లో పసిడి సిరులు పండంగా. సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి, ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి. జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ. రైట్, అందశ్రీ గారు, 2 మీ బిడ్డలే, 2 పాటలు మీ బిడ్డలే. కొంత రాగం మారింది, అది ఉద్యమ సమయంలో పాడిన గీతం, ఇప్పుడు ఇది రాష్ట్ర గీతం. అందులో మీరు చివరిలో మేము ఆపినప్పుడు చాలా భావోద్వేగానికి గురయ్యారు. ఎందుకు ఆ భావోద్వేగం అంతా మీకు వచ్చింది అనేది ఒక పాయింట్. రెండోది, 2 పాటల్లో
నిజంగా మీకు ఏది నచ్చిందంటే ఏం చెప్తారు? భావోద్రేకం అనేది చాలామంది కళ్యాణ్ ఆనంద బాష్పాలు అని ఒకరు, ఇంకో రీతికి ఇంకొకరు వాళ్ళకు తోచిన విధానంగా వాళ్ళు ఉపమానం చేసుకున్నారు. అది వాళ్ళకు స్వాతంత్రత. నా లెక్కన మాత్రం నా హృదయము కట్టలు తెంచుకున్న దుఃఖమే అది. ఆనంద బాష్పాలు కావు. 1948 నుంచి ఇవ్వల్లటి వరకు తెలంగాణ విముక్తి కోసం సాయుధ తెలంగాణ పోరాటం కావచ్చు, 69 కావచ్చు, ఇంకోటి కావచ్చు, మొన్నొచ్చిన మలిదశ ఉద్యమము కావచ్చు, వందల వేల మంది ఈ నేల కోసము బలిదానాలైన, వందల వేల మంది, కోట్లాది మంది ప్రజల త్యాగాలున్నాయి. అంతటి నేపథ్యము స్వతంత్రంగా ఉన్న తెలంగాణను ఆంధ్రలో విలీనము చేసినప్పుడు నా తెలంగాణ ప్రజానికం ఎంత ఏడిచిందో నేను అంత ఏడవలేమన్నా. తరువాత 60 ఏళ్ళు ఎంత గుండెలు వగిలేలా కొట్టుకున్నదో నిన్న నేను ఆ వేదిక మీద అంతేం ఏడవలేదు. నిన్న మలిదశ ఉద్యమానికి ఒక రాష్ట్ర విముక్తి కోసమే జరిగిన ఉద్యమం అని, నీళ్ళు, నిధులు, నియామకాలు అని గొప్ప గొప్ప సూత్రాలతో, పదబంధాలతో జై తెలంగాణ అనే ఒక మహామంత్రం యావత్తు ప్రపంచము తలదిప్పి చూసేలా తెలంగాణ దిక్కు చేసినప్పుడు ఆంధ్ర రాష్ట్రము నుంచి తెలంగాణ విడబడడానికి 300 మంది పిల్లలు, 369 పిల్లలు, 300 మంది పిల్లలు బలిదానాలు తండ్రులు. అవును. నిన్న కూడా తెలంగాణ ఉద్యమంలో 1400 మంది బలిదానాలను ప్రాథమికంగా చెప్పుకొని ఉన్న మనము మీరు అధికారములు రాగానే లెక్కలు ఎందుకు మారినాయి? 14, 10 ఎందుకైనాయి? 12 ఎందుకైంది? ఇంత ఒక్క నేలల గడిచిన ఉద్యమానికి అలా నాలికలు ఎందుకు మడతలు పడ్డాయి? మరి అయినా ఆ రోజు నుంచి నా ప్రజలు, నా జాతి ఎంత ఏడిచిందో. తెలంగాణ విముక్తి కోసం మేమేదో చేద్దామని చెప్పుకున్న తరువాత అధికారములోకి రాగానే మీరేం చేసిండ్రో, నా అమ్మ విముక్తి కోసము చేసిన పోరాటం నీ అమ్మ మీ కబంధ హస్తాలలో చెరబట్టబడ్డది. నిన్నటి దరిద్రం వదిలిన దానికి, మొన్న రాష్ట్రం విముక్తి అయిన దానికి 10 ఏళ్ళు పంతము గట్టి తొక్కిపెట్టిన మీ కబంధ హస్తాలను పగులగొట్టుకొని వేల కోట్లాది మంది హర్షిస్తున్న తరుణము చూచినప్పుడు కళ్యాణ్ కాలం విసిరిన ఖడ్గానికి ఏ తలైన నేల రాల్తది. అందుకోసము అమ్మా నీకు శరణాగతే తెలంగాణ, నీకు శరణాగతే అని వచ్చిన దుఃఖం అది. 60 ఏళ్ళు అదిమి పట్టుకున్న తెలంగాణ రాష్ట్ర విముక్తి కోసం ఎట్లా విముక్తమైందో, మీ అధికార మదం, మీ అధికార అహంకారం ఏమో చేస్తా అనుకుంటే మీ కప్పాలాలు వగులగొట్టి నిన్న పట్టము కట్టుకున్న చూడు. మరి ఏడవకపోతే ఏం చేయాలి? మరి నేను ఆ బాధ నుంచి వచ్చిన ఆవేదన అది. ఆ 2 పాటల్లో మీకు ఏది నచ్చిందంటే? 2. మీరిప్పుడు రాష్ట్ర గీతం అంటున్నారు, నిన్నటి దాకా ప్రజల గీతం అనుకుంటున్నారు కదా. విభజన చెప్పిండ్రు కదా, నిన్నటి దాకా ప్రజల గీతమే. ఈ 21 సంవత్సరము ఇవ్వల్ల కూడా నువ్వనుకున్న రాష్ట్ర గీతం కాదు. రాష్ట్రానికి ఆత్మగౌరవమై ఆకృతై వరితిల్లుతున్న 4.5 కోట్ల ప్రజల గీతమే తప్ప రాష్ట్ర ప్రభుత్వం కొనుక్కున్న గీతం కాదు కళ్యాణిది. ఇప్పుడు కూడా ప్రజల గీతమే. ఆ పాట సారు కేసీఆర్ గారు వినమ్రంగా దగ్గరుండి ఎవరెవరితో పాడియాలనుకున్నాం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతో అనుకున్నారు. అది వాళ్ళు రికార్డ్ చేసేది కూడా నాకు తెలియదు. నన్ను పలకరించిన పాపాన లేదు. నిన్న మొన్న చాలా గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నారు కళ్యాణ్. నేను అక్కడ మాట్లాడదాం అది కూడా మాట్లాడదాం. అయితే నేను ఇప్పుడు కూడా 10 టీవీ తరపున ఒక మాట అడుగుతున్నాను.
అందశ్రీ గారు వాడే అహంకార పూరితంగా మా పాట నొద్దన్నాడు కానీ అని కొంతమంది అంటున్నారు. సారు సంకనాకే కోటరి ఉంది కదా, సారు సంకనాకిన కోటరి ఉంది కదా, దానికి సవాళ్ళు విసురుతున్నారు. ఇదే 10 టీవీ నుంచి సవాళ్ళు విసురుతలేను బిడ్డ, మీకు సత్యం గోచరించాలని చెప్తున్నాను. మీ సారు నాతోటి మాట్లాడినట్టు ఒక్క ఫోటో చూపెట్టండి. లేదు మీ రికార్డింగులో నేను మీతో వాదోపవాదాలను చేసినట్టు ఒక్క పదాన్ని రికార్డుగా చూపెట్టండి. మీ తాత జాగిరులాగా నిర్ణయాలు తీసుకొని కవి కళ్ళ ముందు బతికున్నప్పుడే లెక్క చెయ్యని మీ దరిద్రం సిగ్గుపడాలి తప్ప నాకు ఆ దరిద్రం, ఆ భావదరిద్రం ఏం పట్టలే. ఒకవేళ అట్లే అనుకుందాం కళ్యాణ్, వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం. నిన్న సారు అసెంబ్లీలో దుబ్బాకలో మిమ్మల్ని దుమ్ము రేగగొట్టి ఎమ్మెల్యేగా ఫస్ట్ అసెంబ్లీలో అడుగు పెట్టినప్పుడు మన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు ఫస్ట్ అసెంబ్లీలో లేవనెత్తిన పదం ఏమని, అరే పాటలతోటి రాష్ట్రం వచ్చింది, వచ్చిన రాష్ట్రానికి పాట లేని దిక్కుమాలిన పాలనేందిరా అన్నప్పుడు అసెంబ్లీలో ప్రపంచమంతా చూసేలా అన్నప్పుడు మరి సారు అసెంబ్లీలోనే ఉన్నాడు. సారు సంకనాకిన కోటరి ఎమ్మెల్యేలు, మంత్రులు, సారు తపేదారులు, భజన పరులు అంత అసెంబ్లీలో ఉన్నారు కదా. మరి సారన్న నిర్లక్ష్యము శబ్దము కోసం ఎందుకు దాస్తారా నిజాలను? అంటే అధ్యక్షుడి గారు ఇదొక్క మాట కళ్యాణ్, ఎవడన్నాడు ఆయనతోటి జయ జయ తెలంగాణ గీతం రాష్ట్ర గీతం అని మేమేమన్నా చెప్పినామా? అది కూడా వస్తుంది. అవును, మేము ఇంకా ఏ గీతం అనుకోలే. అనుకున్న నాడు అప్పుడు ఆలోచిస్తాం అన్నప్పుడు మా సారు గీతము ప్రకటిస్తా అని చెప్పిన నా కొడుకులకు అసెంబ్లీలో వినబడలేదా? మాకు గీతమే లేదన్నాడు కదా. మరి అవును, అరే మీరిచ్చే రాచరికపు ముద్రలు, మీరిచ్చే దయాదారిక్షిణ్యాలు, మీ కనుసన్నల్లో బతకడానికి ఏమన్నా మీకు గుర్తనా? తెలంగాణ చెప్పింది కదా, ఏలుకోపోండి 5 ఏళ్ళు కాదంటే 10 ఏళ్ళు అని చెప్పిన కదా. అంటే అందశ్రీ గారు ఖచ్చితంగా కవికైనా, గాయకుడికైనా, ఎవరికైనా, రచయితకైనా తను రాసింది కానీ పాడింది కానీ జనబాహుల్యంలోకి వెళ్ళాలని ఒక కోరిక ఖచ్చితంగా ఉంటుంది. ఆ తప్పు కూడా కాదు. అంటే అందశ్రీ గారి పాటను రాష్ట్ర గీతంగా చేయనందుకైనా మీరు కేసీఆర్పై కక్ష కట్టారు, కేసీఆర్ను దింపాలనుకున్నారు, కేసీఆర్కు వ్యతిరేకంగా వెళ్ళారు అంటే ఏం చెప్తారు? సారు మీ స్టూడియోకి వచ్చిన మీ ఇష్టం ఉన్నది మాట్లాడుకోరే, నాకేం అభ్యంతరం లేదు. నేను అడుగుతున్నాను, అలా అనే వాళ్ళకి సత్యాలు కాదు, అర్ధ సత్యాలు అంతకంటే కాదు, పచ్చి అబద్ధాలని చెప్తాను. కేసీఆర్ గారికి మీద నాకు ఎలాంటి వ్యక్తిగతమైన ద్వేషాలు లేవు. రాష్ట్ర సిద్ధి కోసం ప్రతి ఒక్కరి కాళ్ళు పెట్టిన నువ్వు, 2 పార్లమెంటులు సీటున్న నువ్వు, 543 మంది ఎంపీలను ఒక సమీకరణ చేసి వాళ్ళ కడుపుల్లో తలబెట్టినవా, కాళ్ళు పట్టుకున్నవా నాకు తెలియదు. నువ్వు చేసిన కాంట్రిబ్యూషన్ ఏం తక్కువ కాదు రాష్ట్ర సిద్ధికి. మరి అంత చేసిన నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత అందరూ నీ కాళ్ళ కాడ పడి ఏడిసే అహంకారం ఎందుకు వచ్చింది సారు? ప్రతి మాట విన్న నీవు, ప్రతి పదాన్ని గమనించిన నీవు, ప్రతి పలుకుబాడాన్ని ఏరుకొచ్చిన నువ్వు, ప్రతి పదబంధాలను ఏరుకొచ్చి మాట్లాడిన నీకు యావత్తు 4 కోట్ల మంది శరణాగతి చెప్పి ప్రభాత గీతంగా పసిపిల్లల నుంచి, పండితుల నుంచి, పామరుల నుంచి ఆసేతు హిమాచలము తలదిప్పి చూసేలా జయ గీతం పాడుతున్నప్పుడు అందులో తలవొగ్గి నువ్వు కూడా శరణాగతి చెప్పిన నువ్వు తదనంతరం ఎందుకు బంద్ పెట్టినావు సార్? ప్రభుత్వమా, అధికారమా? లేదు నేను ముఖ్యమంత్రిని, వాడు నాకు మోకరిల్ల లేదనా? ఒక్కడు చెప్తున్నా కళ్యాణ్, ఇక్కడ కేసీఆర్ ముఖ్యమంత్రే కాదు, రేపు 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 ఎవడొచ్చినా ఎవ్వడికి సాగిలబడే తత్వం నా తడ ఉండదు. అధికారంలో ఉన్నన్ని రోజులు కేసీఆర్ను వ్యతిరేకించిన అందశ్రీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అయ్యే ముందే ఇంక అవసరమైతే రేవంత్ రెడ్డితో అటాచ్ అయ్యారు, రేవంత్ రెడ్డితో కలిసి ఉంటున్నారు అనే ఒక విమర్శ ఉంది. మీరు కూడా చాలా సందర్భాల్లో
కవి అనేవాడు ప్రతిపక్షంగా ఉండాలి, నేను పోతన లాంటి వాడిని, ఖచ్చితంగా అధికార పక్షాన్ని వ్యతిరేకిస్తూనే ఉంటా అని చెప్పారు. కవులకు పెద్దగా పెద్దపీట వేయలేదు, కేసీఆర్ పట్టించుకోలే అనడానికి కూడా ఆధారాలు లేవు. ఎందుకు లేవంటే గోరటి వెంకన్న ఎమ్మెల్సీ అయ్యాడు, కవి ఆయన రచయిత, మీకు తెలుసు పాటలు. దేశ్వర్ శ్రీనివాస్ ఎమ్మెల్సీ అయ్యాడు. రసమై బాలకిషన్ సాంస్కృతిక సారథి అయ్యాడు, ఎమ్మెల్యే కూడా అయ్యాడు. అంటే కవులు గాయకులకు కేసీఆర్ కొంత ప్రోత్సహించినట్లే కనిపిస్తుంది కదా. మరి రాగానే రేవంత్ రాగానే ఎమ్మెల్సీ అని మిమ్మల్ని కూడా ప్రకటించారు. అయితే మరి అంటే మీరు వద్దన్నారు. ఎందుకని వద్దన్నాడు? మరి ఆయన నీడలకు పోయిన వాడిని ఎందుకని వద్దన్నా? ముఖ్యమంత్రిగా కాదు, రేవంత్తో దోస్తానా చేసింది వ్యక్తిగత కాదు, అది కూడా కాదు. రేవంత్ను నేను గెలవడానికి బలమైన కారణము, రేవంత్ను అనుమానించిన ఒక ఘట్టం ఉంటుంది, ప్రపంచానికి తెలిసిన ఘట్టం. అరే నువ్వు ముఖ్యమంత్రి అయితే నీ ఇష్టం ఉన్న పాలన చేస్తావా? ప్రజాస్వామ్యం కదా, ఒడిని పడితివి, గడుపన అడుగు పెడితివి, కాళ్ళకు దండం పెడితివి, కడుపున తల పెడితివి, కాళ్ళకు దండం పెడితివి, ఒడిని బట్టి ఇల్లు తిరిగి బుచ్చమడిగితివి. అధికారము రాగానే నా రాష్ట్రాన్ని, నా రాష్ట్ర ప్రజలను బుచ్చగాళ్ళుగా మార్చాలనుకున్న నీ బుద్ధి తక్కువతనానికి ధిక్కారాము చేసిన నేను. నా అమ్మను పదబంధము శిరసొంచి నమస్కరించిన నువ్వు నా తెలంగాణ అమ్మను శరబట్టినవు. దానికి ధిక్కారము చేసిన కళ్యాణ్ 7 సంవత్సరాలు మౌనంలో ఉన్నా, అవును 7 సంవత్సరాలు మౌనంలో ఉన్నా ఎవరినేమనలే. ఎవ్వడు దొరుకుతాడు రా సరిజోడు అనుకున్నా. కాలం ఎంత గొప్పదో తెలుసా? రేవంతే సరిజోడా ఇప్పుడు మీకు? ఉద్యమ కాలానికి పట్టిన దరిద్రం మొదలగొట్టడానికి నా అమ్మ శర నుంచి నేను తెలంగాణను విముక్తము చెయ్యగలనా లేదా అని 7 ఏళ్ళు ఆలోచించిన. 7 ఏళ్ళ తర్వాత 7వ సంవత్సరం నుంచి సారు ఏది జరుగుతుందో ప్రతిదీ హెచ్చరించాను. నువ్వు ఓడిపోతావని కూడా చెప్పావు. అవును. మరి ఇన్ని చెప్తున్నప్పుడు నీకు చెవుకెక్కనప్పుడు ఇప్పుడు కాదు కళ్యాణ్, అమెరికన్ అనే గడ్డ మీద, దల్లాస్ అనే గ్లోబల్ వేదిక మీద చెప్పాను. ఏమురా తెలంగాణ ఏంటో చేస్తున్నారు, తాత జాగిర్ అనుకుంటున్నారా? ఏలుకో పొండి 5 ఏళ్ళు కాదంటే 10 ఏళ్ళు ఎల్లకాలం ఏలడానికి తెలంగాణ ఎవ్వడి తాత జాగిరు కాదని 40 నిమిషాలు మాట్లాడిన దాన్ని వీళ్ళు సర్వశక్తులు వడ్డి ఆ పదము అమెరికా నుంచి తెలంగాణకు రాకుండా చేసిండ్రు. పిచ్చిళ్ళు నేను మాట్లాడిన మాటను రాకుండా చేసిండ్రు, కానీ నన్ను అమెరికల్ని నిర్బంధించి దాయలేకపోయిండ్రు కదా. సార్ స్వయంకృత అపరాధాలు చాలా ఉంటాయి. నాకు కేసీఆర్ శత్రువు కాదు. ఇప్పుడు కూడా 14 ఏళ్ళు ఉద్యమ విముక్తి కోసం, రాష్ట్ర విముక్తి కోసం పేరున కనుదెరిసిన పశుకున మొదలు కాటికాళ్ళు జాపిన ముసలి వరకు అందరం కలిసి నడిచినాం. అందరి తెలంగాణ కొందరిది ఎందుకైంది? కళ్యాణం నువ్వు శాతనైతే నువ్వు జవాబు చెప్పాలి నాకు. ప్రజలదా మీ తాత జాగిరా? ఖచ్చితంగా ప్రజలదే. మరి మీ ఇంటి సొత్తు ఎందుకైంది? మీ కాలుకి ఎందుకు కట్టేసుకున్నారు? కరువు అని కుక్క అనుకున్నారు కదా. అరే అది కాలం చెప్పితి కదా. తెలంగాణ అంటే పిడికెడు మట్టారా? పిపిలీకాది బ్రహ్మ పర్యంతం కంపరం బుట్టించే మందు పాతరా. అరే నైజాముని పైజాము ఉడగొట్టింది, రజాకారు మూకలను దిగంతాలకు తరిమి కొట్టింది, గడీలకు అగ్గిపెట్టింది, రచరికానికి గోరిగట్టింది. తెలంగాణ అంటే పిడికెడు మట్టారా? పిపిలీకాది బ్రహ్మ పర్యంతం కంపరం బుట్టించే మందు పాతర పేలిందా లేదా కళ్యాణ్? అయితే అధ్యక్షుడి గారు, మీరు తెలంగాణ పోరాటంలో మీరు చాలా కీలకంగా ఉన్నారు. చాలా మీ పాటలు కూడా మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అనేది మీ ఆవేదన కనిపిస్తుంది. సొసైటీని మీరు బాగా అబ్జర్వ్ చేసే వ్యక్తి, తెలంగాణ అంటే ప్రేమ ఉన్న వ్యక్తి, అందులో అనుమానమే లేదు. అయితే మీ పాటకు ఎందుకు వస్తుంది ఆంధ్ర ఇష్యూయే వస్తుంది? మీ పాట చుట్టూ, ఆంధ్ర ప్రాంతం చుట్టూ మీ పాట తిరుగుతుంది, ఈ రాష్ట్ర గీతం ప్రధానంగా. ఎందుకంటే మారుమ్రోగిన సందర్భంగా పాట పాడింది రామకృష్ణ, ఆంధ్ర ప్రాంతానికి చెందిన. అంటే పాడడాన్ని ఎట్టి పరిస్థితిలో తప్పు పట్టట్లేదు, ఎవరైనా వాడచ్చు, ఎవరైనా మ్యూజిక్ కంపోజ్ చేయొచ్చు. కానీ మీ పాట
తెలంగాణ బేస్డ్గా ఉన్న పాట, తెలంగాణ రాష్ట్ర గీతం అని అనుకున్న పాట. దానికి అప్పుడు పాడింది రామకృష్ణ, ఇప్పుడు కంపోజ్ చేసింది కీరవాణి. దీని మీద చాలా విమర్శలు వచ్చాయి. మీరు కూడా ఎవరో ఒక ఆడియో కాల్ కూడా ఒకటి బయటకు వచ్చింది, మీ కాల్ రికార్డు. అందులో ఎవడున్నాడు కీరవాణి కంటే గొప్పోడు తెలంగాణలో ఎవడున్నాడు అంటూ కూడా మీరు మాట్లాడారు. అది చాలా వివాదంగా కూడా అయింది. అంటే ఎందుకు ఈ సాంగ్ చుట్టూ ఇట్లా వివాదం? కళ్యాణ్ ఒక మాట అడుగుతా, నాతోటి ఒక పెద్ద మనిషి తరహా మాట్లాడినోడు నేను మాట్లాడుతున్నదాన్ని తప్పు రికార్డ్ చేయదు. నేను మాట్లాడుతున్నదాన్ని బిడ్డ నీకు నేను కేసు పెట్టింది అనుకో, ఎట్లుంటది? నేను నా ఇంటర్వ్యూలో అదే అడిగాను, నేనేమంటాను రికార్డ్ చేశావు, రికార్డ్ చేయడంలో నీ ఉద్దేశం ఏంటంటే నేను ప్రేమరాజు గారిని అడిగాను. నేను ఒక మాట అడుగుతా తండ్రి, మీరు రికార్డ్ చేయడమే పెద్ద ద్రోహము, దాన్ని ఊరేగియడము ఇంకా ఆత్మవంచన. మరి 10 సంవత్సరాలు ఎవడి సంక నాకిండ్రు ఆ పాటను అవమానించినప్పుడు, ఒకసారి అవమానించినప్పుడు మీరు సారు సంక నాకుతారు, సారు నీడన బతుకుతారు, సారుకు జైజైలు కొడతారు, సారుకు గోస్ట్ రైటర్లుగా పోయాలు రాస్తారు, సారు ఆత్మకథలకు రాస్తారు, సారు బర్త్డేలకు రాస్తారు. మీరేనా మాట్లాడేది? ఆంధ్రులు అనుకుందాము, నిజంగా తెలంగాణ అస్తిత్వం కోసమే మాట్లాడితే కళ్యాణ్, నువ్వు తింటున్న పిడికెడు మెతుకులు ఉన్నాయి కదా, అవి తెలంగాణ భూమి మీ అయ్య పండించినయేనా? నువ్వు వేసుకున్న కోటు తెలంగాణ నేసిందేనా? కాదు, అది నేను వేసుకున్న ఈ శాలువ తెలంగాణ మా శాలలు నేసిందేనా? మరి ఇన్ని మీ అవసరాలకు ప్రపంచం అవసరమైనప్పుడు లేని గొడవ పాట పాడే కాడకి ఎందుకు వచ్చిందయ్యా? కీరవాణి గొడవ కాదు అది, వాళ్ళు ఒక నలుగురు వ్యక్తిగతమైన గొడవ అది. వాళ్ళు ఇప్పుడు ఒక మంచి భాషలు మొన్న నుంచి వస్తలేదు. ఇదేంటిది, ఈ కరువు పనికి పోయేదాన్ని ఇంకో పదం ఉన్నది, ఏమంటారు? పనికి ఆరపదం కరువు పదం ఉన్నది. అవును, ఉపాధి హామీ. ఉపాధి హామీ కింద బతుకుతున్నారు కొందరు. ఈ ఉపాధి హామీ బతుకుల కోసము ఊపిరి పోసిన కాలాన్ని నేనెందుకు తల వంచనిస్తా? ఈ ఉపాధి హామీగా బతికే జీవన విధానముకు ఎవడికో చేతులు గట్టి జవాబెందుకు చెప్తా? ఉపాధి హామీ కింద ఊపిరులను మీ పేరు కోసము, మీ ఊరు కోసం కుదువ పెట్టుకుంటున్నా, మీకోసం ఊపిరిపోని అనుకున్న నేను మీకు జవాబుదారితనం, నిన్న మీరు 10 ఏళ్ళు మాట్లాడితే ఖచ్చితంగా మీకు తల ఒగ్గుతాను. అరే అప్పుడు లేవని నోరు ఇప్పుడు మీరెంత మాట్లాడుకొని లొల్లి చేసినరా? ఇక నేను మాట్లాడుకునేందుకు నేను లెక్కలు కొడుకునేంత మీ జన్మ సరిపోదు. కానీ చాలా మంది అనుకుంటారు ఇంకొక జోకు, వాడు గొడ్లగా వచ్చినోడు, వాడికి చదువు, వాడు ఏం రాసిండు ఇట్లా నేను పడేసిపోతే మా సారి రాసిండు అని చెప్పుకున్నా నికృష్టత భావదరిద్రులు కూడా ఉన్నారు. అంటే నిజమే, అందులో 1-2 చరణాలు ఏదో కేసీఆర్ గారు రాశారంట, నిజమా కాదు? మరి మీరే చెప్పాలి. ఆయన చెప్పిండు, ఆయనకు చెప్పుకోవాలి. ఆయన రాసినోడు అసెంబ్లీలో మా గీతం ఎక్కడిది ఎవ్వడు చెప్పిండని ఇంకొక గీతాన్ని ఎట్లా ప్రకటిస్తాడు? ఆయనకు దీని మీద ఎట్లక్కుంటది? పాటను మార్చినవని నువ్వు అన్నావు కదా, అవును, నీది ఎట్లయితుంది? అది గొప్ప అదృష్టం ఏంది అంటే, పెద్ద నవ్వొచ్చేది ఏంది అంటే, సినిమాలలో మంచి సినిమా ఇట్టుగానే ఒకడు కేసేస్తాడు, నా స్టోరీ, నా కథ అది. ఎందుకో అదృష్టం కొద్దీ ఇది నాది అని ఎవడు రాలే, కేసీఆరే వస్తాడు అనుకున్నది, ఎందుకో రాలే పాపం సారు. అంటే అట్లా నిజంగా కూడా అంటే అధ్యక్షుడి గారు 1-2 చరణాలు లైన్లో ఏమైనా మార్చారా? అసలు అందులో కేసీఆర్ ప్రమేయం ఏమీ లేదు ఆ పాటలో అప్పట్లో. ఎందుకుంటది అంటే ఏమైనా ఒక లైన్ ఇది బాగాలేదు, ఇది బాగుంది అలా చెప్తా. ఎప్పుడన్నా కేసీఆర్ పాట కోసం నా ముందట కూర్చున్నట్టు నాతో చెప్పినట్టు మీరు ప్రూఫ్ చేస్తే 1,00,000 చెప్పు దెబ్బలు తింటా, మీరు 1,00,000 చెప్పు దెబ్బలకు ఓకేనా? మరి ఏం చేసిండ్రు? వీడున్నాడు కదా బాలకిషన్ అనేటోడు, రసము లేని బాలకిషన్, ఎక్కడ పాట కనబడితే సార్తాడికి ఎత్తుకపోవాలి. చాలా మంది పాటలు నేను నిప్పులవాగనే పుస్తకంలో సారు రాసి నేను చెప్పుకున్న ఇతర కవులు రాసిన పాటలు అనేకాలు ఉన్నాయి. అందులో ఒకటేంది, ఆయన ఏమన్నాడు? సిరివెలుగులు విరజిమ్మే సింగరేని బంగారం, అనువనువున ఖనిజాలే నీ తనువుకు సింగారం, చక్కనైన వన సంపద
సహజమైన వన సంపద చక్కనైన పువ్వుల పొద పువ్వుల పొద. చిరులు బండె సారమున్న మాగానమే కదా నీయద జై తెలంగాణ. అవును. ఇది నేను నిద్ర లేకుండా గడ్డం గీక్కుంటా గీసుకుంటూ మళ్ళా వచ్చి. పోతుంటే అసెంబ్లీలా చెప్పారు సిగ్గు ఓపెన్గా లేకుండా. వేదిక పైన చెప్పారు. చెప్పారు కదా. మరి నువ్వే రాసినప్పుడు నువ్వే మేలు పెట్టినవో చెప్పనా మరల్లా. ఉమ్. సిరివెలుగులు జిమ్మె సింగరేని నల్ల బంగారం. ఇప్పుడున్నది చూసుకోండి. మార్చండి అది. అవును. మార్చలే, సారు మార్చిండు. ఓకే, దాన్ని మీ పాతది మీరు తెచ్చారు. అంతే కదా. ఓకే. సిరివెలుగులు జిమ్మె సింగరేని నల్ల బంగారం అణు అణువున ఖనిజాలే నీ తనువుకు ఏకవచనాన్ని. నీ తనువునంటే ధరాతలమంతా, ఉమ్. తనువుకు అంటే ఒక్క బొమ్మగేసి దిగుట్ల చెప్పినట్టు. ఉమ్. నీ తనువుకు అది పెద్ద మార్పు కింది కూడా మరి రాదు అది. ఏమంటారయ్యా? అవును. మీరు దాన్ని అనవసరంగా మార్చడం ఏలు అనడానికి పెట్టి, అదే. అనవసరంగా ఏలు పెట్టి మీ ఏళ్ళు కడి చేసుకున్నారు మీరు. గాని అది కూడా ఆయన పాపం ధర్మమేం తప్పలే. కేసీఆర్ గారు ఈ పాట అందశ్రీ అన్నదే. ఉమ్. నేను కొద్దిలో ఏలు పెట్టిన అంతే అన్నారు. అది కూడా అన్నాడు. అవును, అది కూడా అన్నారు. అందులో నాకేం నా పాట అని క్రెడిట్ తీసుకోలేదు కదా. తీసుకోలేదు. అయితే ఇక్కడ వచ్చిన బాధ పాపము ఆయన కూడా నన్నేమో తక్కువ చేసిందని చెప్పనయ్యా. ఆయన చేసిన ఒకే తప్పు ఏంటంటే దాన్ని తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంత ప్రొజెక్షన్ ఇచ్చాడో మీ పాటకి, అధికారంలోకి వచ్చాక అంత ఇవ్వలేదు. అది మరి మాత్రం మార్పు భావదరిద్రం నీకు పట్టిందా నాకు పట్టిందా? నీకు పట్టినందుకు నీ అహంకారము మీరు హట్ నాకు రిఫ్లెక్స్ అయింది. మీరు హట్ అయ్యారు. అదే కాదు, రిఫ్లెక్స్ అయింది. ఇప్పుడు ఇంకో మాట కూడా చెప్పాలి. కళ్యాణ్ అందశ్రీ అహంకారి. అవును, అది వస్తుంది. చెప్తా ఇప్పుడు అందశ్రీ అహంకారి. ఏమంటున్నా? ఆయన పాటలో ఒక పదం కూడా మార్చొద్దు అన్నాడు. అందుకే రాష్ట్రం చేయలేదు. చెప్తున్నా సార్, నేను అహంకారినే కాదని ఎవడన్నారా? కాదని ఎవడన్నాడు? అహంకారినే. కానీ అది వాస్తవం కాదురా. మీరు సజీవంగా అహంకారులుగా ఉన్న నన్ను అహంకారపు ముద్ర చేస్తున్నారు. వాస్తవానికి కళ్యాణ్ ఒక్క 10% అహంకారం ఉన్నోడు నా ముందటికి వచ్చి గెలికితే అది 110% దంతది. తప్పు వాడిదా నాదా? ఖచ్చితంగా వాళ్ళదే అవుతుంది. మరి నన్ను అహంకారం అంటే ఎట్లరా? మీరు అహంకారులై నిన్నటిదాకా కాళ్ళు పట్టుకున్న నువ్వు అధికారంలోకి రాగానే నీ కాళ్ళు పట్టుకోనేందుకు చూసిన నువ్వు అహంకారివా, నేను అహంకారినా? రసమై బాలకిషన్ తెలంగాణ ధూమ్ధామ్ వ్యవస్థాపకుడు. తెలంగాణ ఉద్యమ సమయంలో చాలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏ వేదిక పైన ఆయనే ఉండేవాళ్ళు. తర్వాత ఎమ్మెల్యే అయ్యాడు, సాంస్కృతిక సారథి కూడా అయ్యారు. మిమ్మల్ని కూడా అంటే మీ పాటని కూడా వెలుగులోకి మొదట్లో ధూమ్ధామ్ ద్వారానే తెచ్చినట్లయితే ఒక ప్రచారం ఉంది. అది వాస్తవమా కాదా మీరు చెప్పాలి. ఎందుకు మీ ఇద్దరి మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి కనిపిస్తుంది? ధూమ్ధామ్ బాలకిషన్ వాడికి అంత నేపథ్యం ఉందా? ఏమరా నీదా ధూమ్ధాము? తెలంగాణది కాదా? తెలంగాణ ఉద్యమది కాదా? తెలంగాణ పాటకవులది కాదా? తెలంగాణ గాయకులది కాదా? తెలంగాణ పాటలను తల మీద ఇరుముడి కట్టుకొని ఊరేగిన నా తెలంగాణ సరిహద్దులది కాదా? మీద తెలంగాణ ధూమ్ధామ్. ఇంతకు మించిన ఆత్మద్రోహం, ఇంతకు మించిన వంచన ఇంకేదన్నా ఉంటుందా? రసమయ్య అనే పేరెందుకు వచ్చింది సార్ నీకు? జానపద వాంగ్మయాన్ని పాటలు పాడుకొని పడితే ఒక చిన్న సంస్థరా నీది? సారు చిన్న సంస్థోడివి నువ్వు. అయినా ఒకటి అడుగుతా నిన్ను సార్, ధూమ్ధామ్ మీద నీ సార్దా? అరే తెలంగాణ ఉద్యమ శ్రేణులది, ఉద్యమ శక్తులది, తెలంగాణ మట్టి బిడ్డలది. తెలంగాణ ధూమ్ధాము మీ సిద్దిపేటది కాదు. ఆటపాటలు ఏ నా కులానిదో మేద్ద సిద్ధాంతకర్తలయో కాదు. సర్వం పాట తెలంగాణది. సర్వం సకల పాటలు తెలుగు భాషై. మీదెట్లయితదిరా? ఎందుకు మీ మధ్య ఇంత వాడు సారు కాళ్ళు పట్టుకొని ఆన్నే పడేడ్చిండు కాబట్టి నేను ఉద్యమ కూడా తీవ్ర స్థాయిలో ఇప్పుడు ఆయన మీద మండిపడుతున్నారు కదా, ఎందుకు అంత కోపం? నాది కానిది ఏదన్నా ఎట్లయితదిరా నీది? పరాయి పాటలు, కిరాయి బతుకు, నీదెట్లయితదిరా? నీకు పాట ఉందా బిడ్డ? నీకు రాసుకున్నావా ఎప్పుడన్నా? అరే
మా పాటకవుల పాటలను బుచ్చగాడిగా అర్థించి పాటలను తెచ్చుకొని పాడి కలామ తల్లిని సారు కాళ్ళ కాడ పనంగా పెట్టిన అత్యంత కళాద్వయమి నువ్వు. అరే రాజకీయ బ్రోకర్, నీది ఎట్లయితుంది బిడ్డ దుమ్దాం? నీదా? రచయితలు, పాటలు, కవులు, వాళ్ళందరూ గాయకులు, ఎటు పోతారు? మా జయరాజ్ ఎటు పోతాడు? వీళ్ళంతా ఇప్పుడు మా వరంగల్ సీన్ ఎడిపోతాడు? ఎక్కడికక్కడ డివైడ్ అయినట్లు కనిపిస్తుంది అక్కడక్కడ. కదా? కొంతమంది కాంగ్రెస్ వైపు, కొంతమంది బీఆర్ఎస్ వైపు, ఇంకొంతమంది ఇంకో పార్టీల వైపు. కళ్యాణ్ నేను ఏ వైపు పోలే, నా వైపు నేనే ఉన్నా. రేపు తేలుస్తుంది కాలం. నేనెక్క ఏ వైపు పోను, నా వైపు తెలంగాణే. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఇంతగా మద్దతు ఇస్తున్న మీరు గతంలో కేసీఆర్ కూడా అలానే మద్దతుగా నిలబడ్డారు కదా. ఇప్పుడు మళ్ళీ ఈ ఇద్దరికి నేను మద్దతు ఇవ్వడానికి మధ్యన మా అమ్మ ఉన్నది కదా, తెలంగాణ మా అమ్మ ఉన్నది కదా. నీకు ఒకటి చెప్పాలి ఇక్కడ, మా అమ్మ అంటే వీళ్ళు గీసుకున్న బొమ్మ కూడా జయ జయ తెలంగాణ గీతము గీసిందే. అవును. మా అమ్మను కూడా ఆ కవి కలమే దానికి శిల్పము, కవిత్వానికి వస్తు శిల్పాలు, వ్యుత్పత్తులు ఉంటాయి. కవి చెక్కిన బొమ్మనే మా అమ్మది. అందుకోసం ఒక మాట చెప్తా తండ్రి, చెప్పాలి, మీరు అనుమతిస్తే చెప్తా. చెప్పండి. నేను ఆరాధించే అమ్మ పేరు వాక్కులమ్మ. అది ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ. మా అమ్మ ఎక్కే వాహనం పేరు సింహం. మా అమ్మ సింహాన్ని అధిరోహించాలని కనుసైగ చేస్తే ఒళ్ళు ఇరిసిన సింహం గాండ్రిస్తూ జూలు విదిలించినప్పుడు మా అమ్మ ఒడి నుంచి చిన్నగా నేలకు జారుతూ ఆ సింహము జూలునే ఊయలగా చేసుకొని ఎదిగొచ్చిన వాడిని బిడ్డ. అక్కడక్కడ కొన్ని మురుగుళ్ళు ఉంటాయి, కొన్ని అక్కడక్కడ తరుగుళ్ళు ఉంటాయి, చెరుగుళ్ళు కూడా ఉంటాయి. అది మా అమ్మకు మీరు అనుకున్న కవికి ఏమాత్రము లెక్క కాదు. నా తెలంగాణకు కూడా కృతజ్ఞత లేకపోతే, నా తెలంగాణకు విధేయత లేకపోతే, నా తెలంగాణ అమ్మ ముందట మోకరిల్లకపోతే ఎవ్వరిని ఎప్పుడు లెక్క చేసేది లేదు. ఈ ముఖ్యమంత్రే కాదు, ఇంకో 10 ముఖ్యమంత్రులు వచ్చినా నేను చేసే పని గదే. అరే మరి ఎందుకు ఊకుంటున్నావు? రాజు ప్రతిపక్షంగా ఉండాలి, కవి ప్రతిపక్షంగా ఉండాలన్నావు కదా ఇప్పటిదాకా. ఎందుకుంటున్నానంటే నిన్ను 10 ఏళ్ళు మీ అరాచకాలను భరించిన నా తెలంగాణకు వాడు చిన్న పిల్లగాడయ్య రాజకీయాలలో. నాకు తెలిసి వాడు అన్నందుకు తప్పు పట్టొద్దు. నేను ఈ వేదిక మీద నుంచి వినమ్రంగా ఒక తమ్ముడిగా అన్న మాటనే కాదు, నేను ముఖ్యమంత్రి అన్న మాట కాదు. ఎందుకంటే నీ అవమానానికి మేమిద్దరమే కారణం అనుకుంటున్నావు నువ్వు. మేము వెలుకాళ్ళం. నన్ను నా అమ్మ విముక్తి కోసం మీ 10 సంవత్సరాల మీ కుటుంబ పాలన నుంచి, మీ కుల పాలన నుంచి తెలంగాణ ఏమంటావా? నేనా? అరే నేనన్నోడు ఎవడో పేనైండు. ఎందరున్నారు ఇక్కడ. నేను మీకు 10 ఏళ్ల కాలం ఇచ్చింది కదా మీకు అధికారం. 5 రోజులు 5-6 నెలలు కాలే, 5 సంవత్సరాలు గడువని. అంటే తేడా వస్తే రేవంత్ 5 సంవత్సరాలు గడువని ఈ వేదిక మీద నుంచి పోయిన ముఖ్యమంత్రికి చెప్తున్నా, ఇప్పుడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి కూడా చెప్తున్నా, 5 ఏళ్ళు గడువని. తదనంతరం ఆలోచిస్తాం. నేను ఆలోచించడం ఏందయ్యా? ఇగో నేను అనుకున్నోనే పేను చేసి ఎల్లగొట్టింది నా తెలంగాణ. ఎవడైనా ఇక్కడ సార్ కళ్యాణ్ గారు ఎవడైనా కాలజ్ఞానం చెప్పేసి ఎవడేలుకున్నా 5 ఏళ్ళు కాదంటే 10 ఏళ్ళు. తదనంతరం మీ నకరాలు, మీ అధికారాలు ఇక్కడ చెల్లుబాటు కావు. డేట్ వేసుకోండి. ఓకే, రైట్. ఫైనల్ కంక్లూడ్ చేద్దాం మనం. మీ సాంగ్కి సంబంధించి ఒక క్వశ్చన్.
గోల్కొండ నవాబులు అని ఇంతకుముందు ఉద్యమ కాలంలో మనం పాడుకున్న పాటని మీరు దాంట్లో మార్చేశారు కొంత. మీరు మార్చారా, మేము ప్రభుత్వం మార్చిందా, మేము మార్చాం. అది మాకు సంబంధం లేదు. బయటకు వచ్చిన పాటలో భాగ్యనగరి అని వచ్చి చేరింది. చేసి కదా? దీని వెనక ఏమైనా ఆర్ఎస్ఎస్ బీజేపీ భావజాలం ఏమైనా ఉందా? లే అది మన భాగ్యనగరం మార్చాలి అనేది వాళ్ళ డిమాండ్ కాదు, బీజేపీ డిమాండ్ గా వాళ్ళది కాదు. నా పుస్తకం వేసిన నేను నిప్పుల వాగు మీ అహంకారాలను తగలబెట్టిన మొట్టమొదటి ముహూర్తం అదే నిప్పుల వాగు. ఆ నిప్పుల వాగును ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆవిష్కరించాలనుకున్నప్పుడు బీజేపీ శ్రేణులు, ఇంకొకటి కూడా చెప్పాలి, పోయిన శ్రావణ్ యాడున్నాడో చెప్తున్నా, టీఆర్ఎస్లో ఉన్నాడు శ్రావణ్. డాక్టర్ శ్రావణ్ తెలంగాణ కాంగ్రెస్కి అధికారంలోకి వస్తే మా రాష్ట్ర గీతము జే తెలంగాణలో వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు. ఇలా బీజేపీ శ్రేణులు కూడా వాళ్ళ మేనిఫెస్టోలో కూడా ఇదే మా గీతం అని వాళ్ళు కూడా పెట్టుకున్నారు. అలా చేసిన వాళ్ళు ఇంకా నయం తండ్రి ఆర్ఎస్ఎస్లు అన్నారని పెట్టిన ఇంకా నన్ను ఆర్ఎస్ఎస్ అంటే అంటారు అందరిస్టీ కూడా అటు కమ్యూనిస్ట్ కాదు, ఇటు లెఫ్టిస్ట్ కాదు, రైటిస్ట్ కాదు, ఏ ఇస్ట్ అనే అనుమానం కూడా చాలా మందికి ఉంది. ఒకటి మిమ్మల్ని చాలా మంది మిమ్మల్ని దళిత కవిగా కూడా కొంతమంది చెప్తారు. మీరు ఖండిస్తారు అదే దళితుడు కాదు. నా గాచారం బాగలేక ఒక కులబింటికి వస్తాను నేను, వాళ్ళకి 5-6 చనిపోతే ఎవ్వరికి పుట్టిన్నో అన్న గొడవ నాకుంటే కులాల గొడవ మీకేందే. అంటే నేను ఆ వర్డ్ ఎందుకు తెచ్చా అంటే అందశ్రీ గారు ఇప్పుడు రాష్ట్ర గీతం అయిన సందర్భంగా కాంగ్రెస్ నేతలు కొంతమంది అన్న మాట నేను మీకు ప్రస్తావిస్తున్నా. అది కూడా అందశ్రీ దళితుడు కాబట్టి ఆ గీతాన్ని తొక్కి పెట్టడానికి కేసీఆర్ అలా చేశాడనే ఒక విమర్శ వచ్చింది. ఒకవేళ దళితుడే వచ్చింది కదా, మీకు వచ్చింది. ఓకే, దళితుడే అందశ్రీ అయితే మళ్ళీ ఇప్పుడు ఎందుకు పట్టం కట్టుకున్నది అది? రేవంత్ దళితుడా? అవును. కాంగ్రెస్ అంత దళితులరా? పనికి మాలిన మాట. ఒక్కటి కళ్యాణ్ ఇక్కడ ఆ పాటను ప్రకటించిన రోజే చెప్పిన, ఈ పాట పట్ల సకల కులాలకు హక్కున్నది. అవును చెప్పారు. మళ్ళీ చెప్తున్నా ఇంచి సబ్బండ కులాలకు హక్కున్నది, సబ్బండ వర్ణాలకు హక్కున్నది, సకల జనులకు కూడా హక్కున్నది. కాదు నా భారత జాతి నేపథ్యం నుంచి చూస్తే బహుజన జాతులకు కూడా హక్కున్నది. కానీ ఈ పాట పట్ల దళితులకు హక్కు లేదు. దళితమనే ఒక కులం భారతదేశంలో ఉన్నట్టు నాకు ఆనవాళ్ళు లేదు. ఎస్సీ కమిషనర్ 2004లో ఇది కాన్స్టిట్యూషన్ శబ్దం కాదు, ఇది కాన్స్టిట్యూషన్ అవతల శబ్దాన్ని తెచ్చారు, షెడ్యూల్ కాస్టే వాడాలి అవును అనే ఆ పదాన్ని మీ షెడ్యూల్ కమిషన్ రద్దు చేశారు దాన్ని. ఇక్కడ ఒక రాజ్యాంగ బద్ధము కాదు. ఇంకొకటి కూడా గుర్తు చేస్తున్న మిత్రులారా, మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఈ దళిత వాచకము నాకంత నచ్చే శబ్దం కాదంటాడు ఆయన. నిమ్న జాతులే ఎక్కువ. వివేకానందుడు, అంబేద్కరు ఎవరన్నా నిమ్న జాతులుగానే చూశారు ఈ అన్నార్థులను, ఈ అనాథలను. కానీ దళితం అనే కులం ఉంటుందని నాకు తెలియదు సార్. రైట్, ఓకే. ఫైనల్గా అందశ్రీ గారు, అసలు పాట రాష్ట్ర గీతం అయ్యే ముందు అది మొత్తం అందశ్రీకి అప్పగించినా నాకేం సంబంధం లేదని ఒక రేవంత్ రెడ్డి గారు చేసిన ఒక కామెంట్ మనం విన్నాం. అంటే ఆ కీరవాణి సెలెక్షన్ కానీ ఆ పాట ట్యూనింగ్ కానీ అదంతా కూడా మీరు చేసుకున్నదేనా? ప్రభుత్వానికి ఎలాంటి ప్రమేయం లేదా అందులో? ప్రభుత్వము ఎలా చేస్తుందంటే ముఖ్యమంత్రి గారు దానికి ఒక స్వేచ్ఛ. ఎందుకంటే ఈ పాట నేను కాంగ్రెస్లోకి రాకముందే ఖండంతరాలు గాటింది. ఇలా నేను ఏలుబట్టి కీరవాణి గారు మీకెంత విద్వాంసులైనా అన్నగారు ఏది చెప్తే దాన్నే చేయండి. ఆ శక్తి తనకు తెలుసు, ఆ ప్రజల శక్తి ఆ పాటకు తెలుసు. అది ప్రజల గీతం అయినది కూడా కాదు. ఒక్క అక్షరం కూడా మార్చకుండా. ఒక మాట చెప్పనా, రాసిన ప్రతి పాట నాది అని చెప్పుకునే ఒక భావదరిద్రులారా, నేను రేవంత్ను అంత తల మీద పెట్టుకోవడానికి ఒక బలమైన కారణం చెప్తున్నా మీకు. ఇప్పుడు వందే మాతరము రాసిన బంకిం చంద్ర చట్టోపాధ్యాయ నుంచి, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూరు నుంచి, ఈ 29 రాష్ట్రాల రాష్ట్ర గీతాలు రాసిన
ఆ మహానీయుల ఆ కళాలకు ఆ కళాలకు శరణాగతి చెప్తున్న ఈ వేదిక మించి ఎవ్వరు రాసిన పాటనైనా అధికారము, ముఖ్యమంత్రి, గవర్నమెంటు ఏలు పెట్టకుండా ఏ ఒక్క పాట రాజముద్ర పొందలే. మొట్టమొదటిసారి భారతదేశంలో కవి రాసిన ఒక్క అక్షరము అల్లు గాని పొల్లు గాని ఒక దీర్ఘం గాని ఒక్క సంధి గాని సమాసాన్ని గాని వెంట్రుక వాసి మార్చకుండా శిరస్సున ఇరుముడి కట్టుకొని పాటకు పట్టము కట్టి నా జాతికి అంకితం ఇచ్చినందుకు రేవంతు అంటే నాకు ఇష్టము తప్ప ముఖ్యమంత్రి పదవి కోసం కాదు. అంటే కవిత్వము వచ్చినోడు సారు కూడా కవి కదా అన్నోడు కవిత్వాన్ని గంత అవమానిస్తే కవిత్వమే తెలువని వాడు, సాహిత్యము సంబంధము లేనివాడు ఆ కవికే గౌరవం ఇయ్యండి అని అంత సంస్కారవంతంగా తల మీద పట్టుకొని జాతికి అంకితం ఇస్తే అది రేవంతు గీతము కాదు, ఇక్కడ అందశ్రీ గీతం కాదు, సబ్బండ కులాలది, సబ్బండ వర్ణాలది, సకల జనులది, సమస్త జీవకోటిది కూడా సంగీతం. బిడ్డలారా, మీ తాత జాగిరి నుంచి పుట్టది, ప్రకృతి నుంచి సంగీతం పుడుతుంది. ఎవ్వడి సిద్ధాంతాలకు మీరు ప్రతిపాదన చేస్తే ఈ జీవితం, ఈ జీవికుడు ఉన్నంత కాలం నేను వ్యతిరేకిస్తూనే ఉన్నాను. రేవంత్ రెడ్డి గారి మీద కారణం ఏదైనా రాష్ట్ర గీతం అయిందనా, లేదంటే కేసీఆర్ను దించడానికి మీకు అస్త్రంగా మారాడనా, వాటెవర్ చాలా ప్రేమ చూపించారు కదా. అదే ప్రేమ చూపెడతా కూడా. అదే ప్రేమ ఆయన మీపై చూపించి రేపు ఏదైనా ప్రభుత్వంలో ఎమ్మెల్సీ అడిగి ఇంతకుముందే అనుకున్నారు వద్దన్నారు, సాంస్కృతిక సారతో ఇంకేదో మీ సేవలు అవసరం అని అనుకొని రమ్మంటే అందరికీ ఏం చేయబోతున్నారు? నేను అడిగింది ఇస్తారా మరి? ఏమడుగుతారు హా? తెలియదు. రేవంత్ గారిని అడగండి. మా టీవీ సాక్షిగా మీరు మాట మేం ఇస్తే కాదు, చెప్తా. రేవంత్ గారే ఇవ్వాలి మీకు, మేం కాదు ఇచ్చేది. అడగండి ఇస్తారో లేదో. రేవంత్ చేతిలో కూడా ఏముండదు నాన్న. ఏం కావాలి అక్కడ మీకు? మీరు ఏం కావాలనుకుంటున్నారు? ఏమి కావాలి? ఏదో అన్నారు కదా, ఆ, అడిగింది లేలే. ఇస్తారా? అడిగింది ఇస్తారా మరి? ఏంటి అడిగింది ఇస్తారా? ఏంటది? అవసరం వచ్చినప్పుడు అడుగుతా. రైట్ అడుగుతా. Right. కాబట్టి రేవంత్ చేతిలో కూడా ఉండదు నాన్న. ఇది ప్రజాస్వామ్యం. కాంగ్రెస్ అధికార శ్రేణుల చేతిలో కూడా ఉండదు, మారిపోతుంది. కేబినెట్ చేతిలో ఉండదు. మారిపోతుంటది. వినవా భూమి నాది అని నా భూమి పక్కున నవ్వు, ధనహీనును చూసి ధనము నవ్వు, కథన భీతును చూసి కాళ్ళుండు నవ్వురా అన్నాడు. ఇక్కడ ఎవ్వంది నాదు అంటుండదు. ఒకటి చెప్తా నాన్న, లాస్ట్ నాది అనేది ఒకటి ఉండదు. నాది అనేది ఒకటి ఉండదు. కానీ అనుకున్న నాడు నాది కాదు అన్నప్పుడు నాది అనేది ఏది ఉండదు ఇక్కడ. నాది అనుకున్నప్పుడు నీకు కాదు అన్నది కూడా ఏది ఉండదు ఇక్కడ. అవును, వద్దనుకుంటే ఏది ఉండదు, కావాలనుకుంటే అన్ని నీయే. కరెక్ట్. కాబట్టి ప్రజలకు విధేయతగా ఉండాలి, నా తెలంగాణకు విధేయతగా ఉండాలి. నా తెలంగాణ ఒకటి ఈ నుంచి మళ్ళీ చెప్తున్నాను, ఉద్యమ శ్రేణులు 2 విషయాలు మళ్ళీ ముఖ్యమంత్రికి ఇక్కడ నుంచి విన్నవిస్తున్నాను. నేను కావాలన్నావు కదా, ఏం కావాలి నీకని? పసిపిల్లలు ముండమోస్తున్నారు, మీసాలు రాకముందే నా పిల్లలు చచ్చిపోతున్నారు. బెల్ట్ షాపులు ఎత్తేయండి సార్ ఫస్ట్, చాలు. మీరు బెల్ట్ షాపులు లేకుండా చేయండి. మీ ఖజానా కోసం మందులు జనాలను చంపకండి. వాళ్ళు చంపుక తిన్నారు, వాళ్ళు చంపుక తిన్నారు. మీరు అలా చంపుక తినొద్దని అడుగుతున్నాను నేను. నిన్నటిదాకా రాష్ట్ర సిద్ధి కోసం అధికారంలోకి వచ్చిన వాగుతున్న ఏ నా కొడుకు జైళ్ళల్లో మగ్గిన వాళ్లకు కేసులున్నాయి. కేసులు ఎత్తేయాలి. అసెంబ్లీ సాక్షిగా, తెలంగాణ సాక్షిగా ప్రతి ఒక్కరి మీద, అది విద్యార్థుల, నాయకుల, తెలంగాణ ఉద్యమ కాలంలో మోపబడ్డ ప్రతి కేసును హక్కుగానే అడుగుతున్నా. ఇది మిమ్మల్ని దయాభిక్ష అడుగుతలేను, వాళ్ళ కేసులను ఎత్తేయండి. వాళ్ళ హామీ కూడా అది, కాంగ్రెస్ పార్టీ కదా? హామీ కూడా. ఈ 2 అడిగిన. రైట్, థ్యాంక్ యూ అందశ్రీ గారు. తెలంగాణ చరిత్రలో రాష్ట్ర గీతం రాసిన రచయితగా మీరు కలకాలం ఉండిపోతారు ఖచ్చితంగా. ఆ గీతం కూడా చాలా ఉద్యమ సందర్భంగా కూడా ఎంతో మందిని ఉత్తేజితుల్ని చేసింది. ఆ గీతాన్ని మాది అని పాడుకున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు అధికారికంగా పాడాల్సిన పరిస్థితి, అంతే తప్పితే ఇందులో పెద్దగా మార్పు ఏం లేదు ఆ గీతం విషయంలో. ఏదేమైనా మీకు మా స్టూడియోకి వచ్చినందుకు ముందు ధన్యవాదాలు. రాష్ట్ర గీతం రచయితను ఇంటర్వ్యూ చేసే అవకాశం మీరు నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు కూడా చెప్తున్నాను. కళ్యాణ్, నేను ఈ
ఈ మీడియా రంగుల ప్రపంచం తక్కువ మీరు. టమారాలు అంటే రారు. కొద్దిగా ఎలర్జీ ఉంటుంది. అవును. ఎక్కడ ఏలు పెట్టి ఏమి నొప్పిస్తారో చూసిన నిన్న సంస్కారవంతులు. నేను ఏడవడానికి వాళ్ళ భయానికి కాదు, కరెక్ట్. ఎక్కడ. అందుకోసం చిన్నప్పుడు ఒక మాట చెప్తాను నాన్న, ఎక్కడ ఓడిపోతామో అక్కడ గెలవాలి, ఎక్కడ అవమానించబడతామో అక్కడ ఆరాధించబట్టాలి, ఎక్కడ చీకొట్టబడతామో అక్కడనే జై కొట్టబడాలి అదే కదా. చేశారు. అందుకోసము కట్టలు తెంచుకున్న దుఃఖం. మీరంతా ఓడిపోతుంది కదరా, ఇన్ని కంకణాలు కట్టుకొని మీరు గెలిచిండ్రా, ఆ పాట గెలిచిందా? అందుకోసం ఒక మాట కూడా చెప్తా, పోయినైనే వద్దన్నాడు, వచ్చినైనా పెట్టిండు, రేపు వచ్చేటైనా వద్దంటే ఏం చేస్తావు? రైట్. థ్యాంక్ యూ అందశ్రీ గారు. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర గీతం వివాదాస్పదంగా మారినప్పటికీ ఆ వివాదాలన్నిటి నుంచి బయటపడి ఇప్పుడు రాష్ట్ర గీతంగా అందరి మన్ననలు పొందుతుంది. అందశ్రీ గారు చాలా సుదీర్ఘంగా ఈ అంశాలకన్నింటికీ రాష్ట్ర గీతం అవడానికైన అడ్డంకులు, రాష్ట్ర గీతం అవుతున్న సందర్భంగా వచ్చిన సహకారం, ఎవరెవరు ఏ రకంగా సహకరించారు, తనకు ఎదురైన ఇబ్బందులు, ఇవన్నీ కూడా చెప్పారు. మొత్తానికి ఈ రాష్ట్ర గీతం అనేది తెలంగాణ చరిత్రలో కలకాలం అయితే ఉండిపోయే అవకాశం ఉంది. ఏదో చివరిలో నేను అడిగాను అంతేగాని రాష్ట్ర గీతాన్ని మార్చే ధైర్యం కానీ దాన్ని మార్చే ఉద్దేశం కానీ ఎవరికి ఎప్పటికీ ఉండకపోవచ్చు, అది నేను గట్టిగా నమ్ముతున్నాను. నేను ఒక్కటే నాన్న, మీ మాట కడ్డం వచ్చిన 10 ఏళ్ళు వద్దన్న వాళ్ళే, పట్టం కట్టుకున్నప్పుడు వద్దన్న వాళ్ళే. 10 ఏళ్ళు ఆ గీతం వద్దన్న వాళ్ళే, నిన్న పట్టము కట్టుకునేటప్పుడు అడ్డం వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళే కదా. అయినా నా జనాలకు వాళ్ళకు అయిపోయింది, అది రీచ్ అయింది, అందరికీ రీచ్ అయిపోయింది అది. థ్యాంక్ యూ అందశ్రీ గారు. Thank you. ఇది అందశ్రీ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ.